గైస్, వెల్కమ్ టు మై ఛానల్. బెంగళూరు వచ్చా. సో తిను హరి టీమ్మేట్ హాయ్ చెప్పు హరి. హాయ్ హాయ్ హాయ్. ఇప్పుడు మేము ఇద్దరిని పిక్ చేసుకుని వెళ్తున్నాం అనమాట బెంగళూరులో. ఒకటి వచ్చి అవినాష్. సో మేము ముగ్గురం మీట్ అయిన తర్వాత మేము ముగ్గురం కలిసి ఇంకొకరిని పిక్ చేసుకునేదానికి ఎయిర్పోర్ట్ వెళ్తాం. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం కదా. సో ఎయిర్పోర్ట్లో మేము పిక్ చేసుకునేందుకు వెళ్తున్నాం మా మేనేజర్ని. ఏంట్రా మేనేజర్ని పిక్ చేసినందుకు మీరు వెళ్తారని మీకు అనిపిస్తుందా? అలాంటప్పుడు మనకు ఒక సామెత గుర్తొస్తుంది అనమాట. ద రిలేషన్షిప్స్ బిట్వీన్ లేదు మళ్ళీ రీటేక్. అలాంటప్పుడు మనకు ఒక సామెత గుర్తొస్తుంది అనమాట. ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎంప్లాయ్ అండ్ మేనేజర్ షుడ్ బి ఫిష్ అండ్ వాటర్, నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ అనమాట. అది ప్రూవ్ చేసేదానికి మేము మా మేనేజర్ని పిక్ చేసేదానికి వెళ్తున్నాం. మా మేనేజర్ ఎవరో మీకు ఎయిర్పోర్ట్కి వెళ్ళాక చూపిస్తాం. సో బేసిక్గా మేనేజర్కి ఎంప్లాయీస్కి చాలా కంపెనీస్లో పడదు కదా, కానీ మా మేనేజర్ అలా కాదు. మా మేనేజర్ మాకంటే ఇంకా ఎంజాయ్ అనిపిస్తారు అనమాట. యూత్ ఎంగా ఎనర్జెటిక్. ఇప్పుడే మాల్దీవ్స్కి వెళ్ళి కొంచెం చిల్ అయ్యి వస్తున్నారు అనమాట. సో మేము గ్రాండ్గా వెల్కమ్ ఇద్దాం అనేసి మేము టీమ్మేట్స్ అందరం వెళ్తున్నాం ఎయిర్పోర్ట్కి. చూద్దాం మా మేనేజర్ ఎలా రియాక్ట్ అవుతాడో ఈ సెటప్ అంతా చూసి. ఏమంటారు? సో నైట్ పార్టీ కూడా ప్లాన్ చేసాం. సో పార్టీ గురించి అంతా వ్లాగ్లో పెడతారు అనుకుంటున్నారేమో, మీరు పప్పులో కాలేసినట్టే. ఆ ఒకటి అడకు. ఇందాక ఒకరిని పిక్ చేసుకున్నామని చెప్పాం కదా, వాడు వచ్చేసాడు. బాబు అవినాష్ హాయ్. అట్లా జనాలకు హాయ్ చెప్పమ్మా. హాయ్ 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 ఎవ్రీవన్. సో తినే అవినాష్ హైదరాబాద్ నుంచి వచ్చాడు. మమ్మల్ని అండ్ మేనేజర్ అందరినీ కలిసి కొంచెం చిల్ అవుదామని. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. సో నేను చెన్నై నుంచి వచ్చా, మనోడు బెంగళూరు, మనోడు హైదరాబాద్ నుంచి వచ్చాడు. సో ఇప్పుడు అందరం కలిసి ఎయిర్పోర్ట్ వెళ్తున్నాం. సరే బాగా వెళ్దాం అనుకుంటా అంటే ఇక్కడ ప్రకృతి కూడా మాకు సహకరించట్లేదు అనమాట. అసలు ప్రకృతి అసలు ఎలా విజృంభిస్తుందో మీకు చూపిస్తా చూడండి ఒకసారి. ఇది పరిస్థితి. ఇంత వర్షం పడుతుంది. అసలు బెంగళూరులో వర్షం పడుతుందని తెలుసు కానీ మరీ ఈ రేంజ్లో పడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేం. టూ మచ్. చూద్దాం అసలు బాలాజీ అసలు ఫ్లైట్ దిగాడా లేకపోతే ఫ్లైట్ పైన రౌండ్లు కొడుతుందో ఈ వర్షానికి తెలియట్లేదు. సో ఇంకా టైం పాస్ చేసుకుంటూ వెళ్ళాం. సో ఎయిర్పోర్ట్ రోడ్ అయితే వచ్చేసింది మనకు. సో సీనరీ చాలా బాగుంది వాన పడిన తర్వాత. ఇంకా ఎయిర్పోర్ట్ రోడ్ మెయిన్ ఎంట్రన్స్లోకి ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ మనకు టెర్మినల్ 2 తన అరైవల్. సో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూస్తే మనకు కంప్లీట్గా కంటిన్యూస్గా స్లాట్స్ ఉన్నాయి. సో మనం కార్ ఇక్కడ పెట్టి వెయిట్ చేస్తూ ఇంకా పైకి వెళ్ళాం మేము రిసీవ్ చేసుకునేదానికి. సో మమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్గా. సో బేసిక్గా మేనేజరే కాదు, ఫ్రెండ్, ఒక గుడ్ బ్రదర్ కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. టాటా బై బై, సీ యూ.